చైనాని 100% సుంకాల నుండి తప్పించడానికి లేదా కాపాడడానికి 40 దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భారతదేశం కూడా ఉంది. భారతదేశం మీద మనము నిఘా పెట్టాలి, భారతదేశాన్ని నమ్మలేము, వాచ్ లిస్టులో పెట్టాలని చెప్పి ఇప్పుడు ఈ అమెరికాకి చెందినటువంటి ట్రేడ్ అడ్వైజర్ ఉన్నాడు కదా, ఈ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో ఏమంటున్నాడో తెలుసా? ది గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్లో భారతదేశం కూడా ఉంది. ఈ స్కామ్లో భారతదేశం ఉండడం వల్ల మనం భారత్ని పూర్తిగా నమ్మలేము. 2018లో ఆర్టికల్ 301 ప్రకారం అమెరికా విధించినటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో ఆ సుంకాల నుండి చైనాని కాపాడడానికి, అంటే అప్పుడు గెలిచినప్పుడు ట్రంప్ చేసినటువంటి ఇది అనమాట, కాపాడడానికి జపాను, మెక్సికో, కెనడా, దక్షిణ కొరియా అలాగే వీటితో పాటు భారతదేశం కూడా వీళ్ళతోటి టైఅప్ అయ్యింది. దీనివల్ల రీప్యాకింగ్, రీలేబులింగ్ అలాగే మరికొన్ని అన్నీ, అంటే చైనా నుండి తీసుకొచ్చినటువంటి సరుకుల్ని మనం రకరకాల ప్యాకింగ్లు చేసేసి ప్యాకింగ్లు మార్చేసి మన దేశం నుండి అక్కడికి వెళ్తున్నట్లుగా అమెరికా దగ్గర అమ్మేసినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఎవరు? పీటర్ నవారో చెప్తున్నాడు. అందుకే మేము ఏఐ నిఘా కూడా పెడతాము అని చెప్పి ఇప్పుడు పీటర్ నవారో చెప్తే వైట్ హౌస్ కూడా అదే విధంగా స్పందించింది. అవును, ఇందులో భారతదేశం ఉండే అవకాశం కూడా ఉంది, మేము పూర్తిగా నమ్మకపోయినా ఉండదు అని కూడా నమ్మడం లేదు, అంటే మేము దీన్ని న్యూట్రల్గా ఉన్నాం, దీన్ని కొట్టి పారేయడం లేదు అని చెప్పి వైట్ హౌస్ ఇండైరెక్ట్గా చెప్తోంది. అంటే వాస్తవంగా చెప్పాలంటే చైనాకి భారతదేశానికి ఈ విషయంలో ఎక్కడా పొసగుండదని తెలుసు అమెరికాకి. అసలు ఈ విషయంలో భారతదేశం ముందుకే రాదు. అసలు చైనా నుండి ఉత్పత్తులు తగ్గించుకోవడానికి ఏం చేయాలని మనం ఆలోచిస్తుంటే మళ్ళీ ఇప్పుడు చైనా వస్తువులు తీసుకొని మళ్ళీ అమెరికాలో అమ్మడం, అలా ఎవడు చేస్తాడు ఇప్పుడు? ఒకవేళ ఏమో మిగతా దేశాలు చేస్తే చేయొచ్చేమో, కానీ చైనాని అలాంటి విషయాల్లో మనం ఎటువంటి విధంగా కొట్టి పారేయలేం. చైనా వేరే వేరే దేశాలను ఉపయోగించి ఆ విధంగా చేస్తే చేయొచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వెళ్తున్నటువంటి సరుకుల్ని అదే విధంగా అక్కడ బయట అమ్ముతుంటది. ముఖ్యంగా అమెరికాలో ఈ విధంగానే అమ్ముకుంటూ ఉంటది. పాకిస్తాన్ కూడా చైనా చెప్పినట్లుగా వింటది. ఆ విషయంలో ఎక్కడ కూడా మనం కొట్టిపారేయడానికి లేదు. కానీ భారతదేశాన్ని కూడా ఇందులో చేర్చేసి వాచ్ లిస్టులో పెట్టారంట. అంటే ఇప్పుడు మన యొక్క సరుకు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏఐ ద్వారా మొత్తం పరిశీలించి అది మేడ్ ఇన్ ఇండియా లేకపోతే మేడ్ ఇన్ చైనా అనేది చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఏఐ ఓకే అంటే ఓకే, లేదనుకుంటే చైనాది అంటే వాళ్ళు ఏమొచ్చేసి తర్వాత భారతదేశం మీద విపరీతంగా విరుచుకుపడి సుంకాలు వేస్తారంట. మనకున్నటువంటి దాన్ని మనం ఇచ్చేసుకోవడానికి మనం నానా రకాలుగా ఇచ్చేస్తున్నాం. మనం ఎలాగ మన దేశం ముందుకు వెళ్ళాలని మనం చూస్తుంటే ఇప్పుడేమొచ్చేసి చైనాతో మనల్ని ముడిపెట్టి చైనాకి మనం సపోర్ట్ చేస్తున్నామని చెప్పి పనికిరాని వివాదం ఇది. అంటే పనికిరాని వ్యాఖ్యలు అంటారు వీటిని. అంటే నేను చెప్పాను, నిన్న మొన్న చెప్పాను, పీటర్ నవార్ అనేవాడిని నమ్మకూడదు, వీడు పక్క ద్వేషి, భారతదేశం ద్వేషి. ఎలాంటి వాడంటే వీడికి ఇంకా ఇంకోటి చెప్పనా, అక్కడ వీడికి వర్ణ వివక్ష, విపరీతమైనటువంటి వర్ణ వివక్ష. వీడేమొచ్చేసి ఇప్పుడు భారతదేశాన్ని విమర్శిస్తూ ఉంటాడు. భారతదేశం అంటే మొదటి నుంచి వీడికి పడదు. ట్రంప్ వీడిని ఎందుకు పెట్టుకున్నాడంటే ట్రంప్కి బాగా తెలుసు వీడి గురించి, ఎవడెవడిని వ్యతిరేకిస్తాడో ఎవడెవడిని ఇది చేస్తాడో. ట్రంప్ ఎటువైపు ఉంటే అటువైపు అని అసలు దాని గురించి ఇదే లేదు. ఇప్పుడు ఎంత స్నేహితుడైనా సరే తప్పు చేసినా సరే కనీసం ఇది కరెక్ట్ కాదేమని కూడా అనలేడు. ట్రంప్ తానా అంటే తందానా అనేవాడు ఈ పీటర్ నవారో.